తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కలకలం రేపుతుంది. ఇప్పటికీ 32 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరికి సంబంధించిన ఆచూకీ ఏమాత్రం లభించలేదు. పాప కోసం ఇప్పటికే డేగ కన్నుతో పోలీసులు నిఘా పెట్టారు. చాలా ప్రాంతాలలో వెతికారు. అనేక ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అక్కడ మిస్ అయినటువంటి స్థానిక కొండ ప్రాంతాలలో వేటగాళ్లను పూర్తిగా అక్కడ అప్పుడప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వేటగాళ్ల హస్తం ఏమన్నా ఉందా అనేటువంటి కోణంలో ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్ని కోణాలలో విశ్లేషించారు, అన్ని కోణాలలో దర్యాప్తు చేశారు, ఎలాంటి క్లూ లభించలేదు. కానీ బయటి ప్రాంతాల నుంచి వేట కోసం వచ్చేటువంటి వ్యక్తులు మరలా అక్కడ ఎక్కువ రోజులు ఉండరు, ఎప్పుడో ఒకసారి వచ్చి అలా కనిపించకుండా వెళ్ళిపోతారు. కాబట్టి మరి వాళ్ళ హస్తం ఏమన్నా ఉందా, కిడ్నాప్ మూట బలవంతంగా ఏమైనా తీసుకువెళ్లారనేటువంటి కోణంలో ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. చిన్నారి కోసం ఇప్పటికే తల్లిదండ్రులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 32 రోజులు అవుతుంది. పాప కోసం వారు రేయింబవలు ఎదురు చూస్తున్నారు. పోలీసులు చేస్తున్న సెర్చ్ ఆపరేషన్ అద్భుతంగా కొనసాగుతుంది. వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పాప దొరకడానికి. ప్రభుత్వం కానీ పోలీసుల నుంచి పూర్తి సపోర్ట్ మాకుందంటూ తల్లిదండ్రులు కూడా చెప్పారు. నిన్న పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి పాప కేసుకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలకు క్లారిటీ ఇస్తూ ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. పాప దొరికే వరకు కూడా పూర్తిగా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ కూడా పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం నిన్న చూసాం. కాబట్టి ఇప్పుడు తాజాగా ఒకవైపు పోస్టర్లను అందించి ప్రజలందరికీ కూడా పాప ఎక్కడ ఉన్న ఆచూకీ తెలపాలంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రచారం చేస్తున్న క్రమం ఒకవైపు, మరొక వైపు ఇక్కడ అన్నోన్ పర్సన్స్, ఇతర ప్రాంతాల నుంచి వేటకు వచ్చి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ ఎవరైనా వారేమైనా పాపని కిడ్నాప్ చేసి ఉంటారా, వారు కనుక చేసి ఉంటే, ఎందుకంటే వారి అడ్రస్ ఇక ఈ నియర్ బై ప్రాంతాల్లో ఎక్కడ కూడా తెలిసి ఉండదు కాబట్టి అందరినీ విచారించి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కూడా అందరినీ విచారించినా కూడా దొరకలేదంటే కొత్త వ్యక్తులు ఎవరో వేటగాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అలా కొన్ని గంటల పాటు నుండి వెళ్ళిపోయేటువంటి వారు కూడా అటువైపు వస్తుంటారంట. కాబట్టి అలాంటి వారి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, కనిపించినటువంటి ఆ పాపని అప్పటికప్పుడు ఎత్తుకొని కనిపించకుండా వెళ్ళిపోయారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తులు వస్తే వాళ్ళు ఏ ప్రాంతంలో నివసిస్తారు, వారు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎక్కడ ఉంటారనేది కూడా దొరకబట్టడం అంతా ఈజీ కాదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని కోణాలను కూడా పరిశీలిస్తున్నారు. అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. రెక్కీ చేసేటువంటి పరిస్థితి, వారు ఏ ప్రాంతాల్లో తిరుగుతారు, ఆల్రెడీ ఇంకా ఇలాంటి వేటకు చేసేటువంటి వ్యక్తులను దగ్గరికి వెళ్ళి వారితో కూడా అంటే ఎలా మూవ్ అవుతారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు, వీటన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని వారి ఇలాంటి వారు ఏమన్నా ఉంటే పాపను తీసుకుని వెళ్ళమంటే వారిని దొరకబట్టడం కోసము కొత్త రకమైనటువంటి దర్యాప్తును కొనసాగించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా తునిలో మిస్ అయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అయితే ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే మారింది. పాపకు సంబంధించిన ఎలాంటి ఆచూకీ లభించట్లేదు, ఎలాంటి క్లూ కూడా లభించట్లేదు. పాపకు అసలు ఏమైంది అనేటువంటి ఒక అంశం కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. పాప తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి మానసిక వేదనను గురి చేస్తుంది. వారు చాలా రోజుల నుంచి ఈ యొక్క అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు, పాప లేదనేటువంటి బెంగతోటి. బట్ వారికైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ తోటి పాప తిరిగి మళ్ళీ మా దగ్గరకు వస్తుంది అనేటువంటి ఒక ధైర్యంతో అయితే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి అన్ని ప్రాంతాలలో పోస్టర్లను కూడా అంటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు కూడా అంటించి ఎవరికైనా పాప ఆచూకీ కనిపించినా, గతంలో కొన్ని రోజుల క్రితం ఎక్కడైనా ఇలాంటి ఆనవాళ్ళున్న పాప కనిపించినా, ఇప్పుడు కనిపించినా వెంటనే సమాచారం ఇస్తే వారికి ₹1,00,000 రివార్డు కూడా అందిస్తామంటూ ప్రకటించారు. కాబట్టి ఏదైనా చిన్న క్లూ దొరకకపోతుందా అనేటువంటి ఒక హోప్ అయితే కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన కంక్లూజన్ ఏమైనా దొరుకుతుందో లేదన్నది చూడాలి.